హాయ్ హలో నమస్తే అండి. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఫ్రాక్షన్స్ అనే చాప్టర్స్ నుండి కంపల్సరీగా మనకు 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఇది చాలా సింపుల్ చాప్టర్ అండి, కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, టైం టేకింగ్ తీసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించి షార్ట్కట్లో ఎలా ఫాలో అవ్వాలి, దానికి ఏవైతే తొందరగా ఎగ్జామ్లో రీచ్ కావడానికి అవకాశం ఉంది. సో ఇది ఈజీ మార్క్స్ అండి, వీటిని మిస్ చేసుకోవద్దు. అసలు టఫ్ ఉన్న చాప్టర్స్ ఎట్లాగో మిస్ అయితే ఇబ్బంది అనిపించదు, కానీ ఈజీ చాప్టర్స్ కూడా మార్క్స్ వదిలేసామంటే మనం కాంపిటీషన్ నుంచి అవుట్ అయినట్టే అండి. అందుకోసమని ఫస్ట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, అన్న బాగా మెసేజ్ చేస్తున్నారు, అన్న నాన్ మ్యాథ్స్ కోసం అన్న ప్యూర్ మ్యాథ్స్ బాగా చెప్తున్నారు, మీరు మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకే మ్యాథ్స్ చెప్తున్నారు అన్నట్లు మెసేజ్ చేస్తున్నారన్న. అట్లా ఏం లేదన్నా, అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ అన్నీ కూడా మీకు ఇతర యూట్యూబ్ ఛానళ్ళలో ఉంటాయన్న, చూస్తున్నారు. కానీ ఏదైతే ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినవి ఉన్నాయో వాటిని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎక్కువ చేయట్లేదు. ఏది చేసినా జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ని దాన్ని మాత్రమే చేస్తున్నారు, కానీ దానికి సంబంధించి ముందు కంటెంట్ ఏముంది, అది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనే దాని గురించి ఎక్కడా లేదన్న. అందుకోసం నేను ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ముందుగా తీసుకోవడం జరిగింది. అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది, మన తెలుగు వాళ్ళకి ఇంకా యూజ్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్, మన సబ్స్క్రైబర్స్ ముందుండాలనే ఉద్దేశంతో ముందే ప్యూర్ మ్యాథ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్న. నెక్స్ట్ ఒక్కొక్కటిగా మనము ఆప్టిట్యూడ్, రీజనింగ్ సంబంధించినవి కూడా కొన్ని చేస్తూ ఉంటారన్న. ఏవైతే మీకు మోస్ట్ డిఫికల్ట్గా అనిపిస్తుంటాయో ఆ చాప్టర్స్ని నాకు కింద కామెంట్లో తెలియజేయండి. దాన్ని డే బై డే 1 by 1 ఒక్కొక్కటి చేయడానికి ట్రై చేస్తానన్న. అన్నీ ఒకేసారి అంటే చాలా ఇబ్బంది కదా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. నా మెసేజ్కి రిప్లై ఇస్తలేడు అది ఇది ఏమనుకోదన్న, అందరినీ దృష్టిలో పెట్టుకొని మోస్ట్ ఎక్కువ ఏవైతే కామెంట్స్ వస్తున్నాయో ఆ కామెంట్స్ని తీసుకొని ఆ చాప్టర్స్ని చేయడం జరుగుతుంది. అందరికీ యూజ్ఫుల్గా ఉండే విధంగానే ముందుకెళ్దాం. ఎగ్జామ్ అయ్యే వరకు నేను మీ తోడుంటాను. ఎలాంటి డౌట్ వచ్చినా నాకు టెలిగ్రామ్లో కామెంట్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. డైరెక్ట్గా మాత్రం కాంటాక్ట్ అవ్వకండి అన్న, ఎందుకంటే నాకు స్కూల్ ఉంటుంది, కొంచెం బిజీ షెడ్యూల్. మళ్ళీ వీడియో రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ మీకు ఇచ్చేసరికి చాలా టైం పడుతుంది. మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలి. నేను దాదాపుగా మెసేజ్ చూడగానే రిప్లై ఇస్తాను. సో అందరూ కూడా ఒకసారి ఆలోచించండి అన్న. సో ఈరోజు మనకు సంబంధించి ఏంటంటే ఫ్రాక్షన్స్ అనే చాప్టర్. ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ నుంచి మనకి 1 or 2 మార్క్స్ కంపల్సరీ అడుగుతున్నాడు. 1 or 2 మార్క్స్, 1 or 2 మార్క్స్ అడుగుతున్నారు. మరి ఫ్రాక్షన్స్లో ఏముంటుంది అంటే, మనం ఇచ్చిన ఫ్రాక్షన్ని, ఫర్ ఎగ్జాంపుల్ A/B అనే ఒక ఫ్రాక్షన్ ఉంది, దీన్ని డెసిమల్స్లోకి చేంజ్ చేయడం అన్న. డెసిమల్స్ అంటే దశాంశ స్థానాలు అంటాం తెలుగులో. దశాంశ స్థానాలకి చేంజ్ చేయడం అనేది ఒక టాపిక్ ఉంటుంది. దాంతోపాటు డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్స్కి చేంజ్ చేయడం కూడా ఇంకో టాపిక్ ఉంటుంది. అంటే ఎలా ఇస్తాడు, 0.2361 దీన్ని ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయండి అంటాడు. లేదు అంటే మనకి 0.21 బార్ దీన్ని ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయండి అంటాడు. సో మనకి ఇలా ఇచ్చి ఇలా ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయమంటున్నాడు. లేదా కొన్ని ఫ్రాక్షన్స్ ఇస్తున్నాడు అండి వాడే, 1/2, 1/3, 1/4, 1/6 ఇలా ఇచ్చి అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయమంటున్నాడు ఫ్రాక్షన్స్ని. అంటే దీన్ని రాయాలంటే మనకు ముందు ఏం తెలిసి ఉండాలి, దీంట్లో చిన్నదేది పెద్దదేది అని తెలిసి ఉంటేనే కదా అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో, ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో రాసేది. సో దీని గురించి కూడా తెలుసుకుందామండి ఈ చాప్టర్లో. మనకి నెక్స్ట్ దీంతో పాటుగా ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ ఇంప్రాపర్ అని ఉంటాయండి. క్రమభిన్నాలు, అపక్రమ భిన్నాలు అనేది కూడా ఉంటుంది. దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే, క్రమభిన్నం అంటే ఏంటి, అపక్రమ భిన్నం అంటే ఏందో ముందు తెలుసుకుందామండి. జనరల్ బేసిక్ అండి, కొద్దిగా 1 minute అయిపోతుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్లో ఉండేది, మనం ఫ్రాక్షన్ రాస్తాం కదా, సో పైన ఉన్నదాన్ని ఏమంటామండి, న్యూమరేటర్ అంటాం, అంటే లవము అంటాం. కింద ఉన్నదాన్ని ఏమంటాం, డినామినేటర్ అంటాం, దాన్ని హారము అంటాం. న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో క్రమభిన్నము అనాలి అంటే డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలండి. దేనికన్నా అంటే న్యూమరేటర్ వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి. డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ న్యూమరేటర్. సో దీన్ని ఏమంటామంటే మనం క్రమభిన్నం అంటామండి. క్రమభిన్నం అంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 రాస్తే దీనికన్నా ఎక్కువ ఉన్న నెంబర్ని తీసుకోవాలి మనం. ఎక్కువ ఏ నెంబర్ తీసుకున్నా కూడా దాన్ని ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం, క్రమభిన్నం అంటాం. డినామినేటర్ ఎక్కువ ఉండాలి, న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉండాలి. సో దాన్ని క్రమభిన్నం లేదా ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇంప్రాపర్ అంటే దీనికి రివర్స్ అండి. దీనికి రివర్స్ అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ రాసినప్పుడు డినామినేటర్ వాల్యూ తక్కువ ఉండాలి, న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి. డినామినేటర్ తక్కువ ఉండాలి, న్యూమరేటర్ ఎక్కువ ఉండాలి. సో మనం న్యూమరేటర్ 5 రాసుకున్నాం కదా,
ఆ 5కి డినామినేటర్ తక్కువ ఉండాలంటే 4 రాయొచ్చు, 2 రాయొచ్చు, 3 రాయొచ్చు, మైనస్ వాల్యూస్ ఏవైనా రాయొచ్చు. రాసినప్పుడు దాన్ని ఏమంటాం మనం? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటామండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నానండి. ఫ్రాక్షన్ ఇచ్చి డెసిమల్స్లోకి ఎలా మార్చాలి, డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలి అనేది కొంచెం జాగ్రత్తగా వినండి. జస్ట్ ఇది కూడా 1 మినిట్లోనే అయిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో 1/3ని మనం డెసిమల్స్లోకి మార్చాలంటే ఈ పైన ఉన్నది మనకు డివిజన్స్ వస్తాయి కదా, ఆ డివిజన్ చేసేటప్పుడు పైన ఉన్న నెంబర్ ఏదైతే న్యూమరేటర్ ఉంటుందో దాన్ని మిడిల్లో తీసుకుంటాం, ఈ కింద ఉన్న డినామినేటర్ని ఇక్కడ సైడ్ డివైజర్గా తీసుకుంటాం, దాన్ని డివైజర్ అంటామండి. సో ఇప్పుడు 3 టేబుల్లో 1 వస్తుందా? రాదు కదా. రాకపోయినప్పుడు మనం ఏం చేస్తాం? పాయింట్ తీసుకుంటాం. పాయింట్ అని రాయొచ్చు, లేదా 0 పాయింట్ అని కూడా రాయొచ్చు. సో 0 పాయింట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక 0 యాడ్ అవుతుంది అని మీనింగ్ అనమాట. సో 3 టేబుల్లో 10 వస్తుందా? 10 కన్నా తక్కువ నెంబర్ తీసుకుంటాం. 3 3 9 కదా, 9 మైనస్ చేస్తే 1 అవుతుంది. సో ఆల్రెడీ మళ్ళీ పాయింట్ పెట్టుకోవద్దండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది కదా. సో అదే పాయింట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ పాయింట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ 0 అవుతుంది. 3 టేబుల్లో 10 మళ్ళీ 3 వస్తుంది, 9 అవుతుంది, మళ్ళీ మైనస్ చేస్తే 1. సో ఈ వాల్యూ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే 0.3333 డాష్ 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 అని రాస్తాం. దీన్నే మనం ఎలా రాస్తామంటే 0.3 రాసి దానిపైన బార్ అని రాస్తామండి. బార్ రాసినప్పుడు ఏంటంటే ఇదే 3 మళ్ళీ రిపీట్ అవుతుంది, ఎండ్ అవ్వదు, ఎక్కడా కూడా ఎండ్ అవ్వదు అనే ఇండికేషన్ చూపిస్తుందండి 0.3 బార్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/4ని తీసుకున్నప్పుడు 1 మిడిల్లో రాస్తాం, 4 ఇక్కడ రాస్తాం కదా. తీసుకుంటే 0 పాయింట్ పెట్టినప్పుడు 0 అవుతుందని తెలుసు. సో 4 టేబుల్లో 10 రాదు కదా, దాని దగ్గరగా ఉన్న నెంబర్ 4 2 8 వస్తుంది, మైనస్ చేస్తే 2 మిగులుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది కదా, మళ్ళీ 0 పెట్టుకుంటాం. సో 4 టేబుల్లో 20 ఎప్పుడు వస్తుందండి? 4 5 20. సో దీని యొక్క వాల్యూ ఎండ్ అయింది. సో ఈ మన డివిజన్ అనేది ఎండ్ అయింది. సో దీని వాల్యూ ఎంత అంటే 0.25 అని చెప్తామండి. 0.25. మళ్ళీ డాష్ డాష్ పెట్టకూడదు, ఎందుకంటే ఎండ్ అయిపోయింది. సో ఎండ్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ 0.25తోనే ఇండికేట్ చేస్తాం. ఇది ఫ్రాక్షన్లో ఇచ్చి డెసిమల్స్లోకి మార్చడం. నెక్స్ట్ డెసిమల్స్లో ఇచ్చాడు, ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో ఇవే అడుగుతున్నాడు. నెక్స్ట్ బార్తో ఉన్నాయి కూడా చెప్తాను, ఆ బార్తో ఉన్నాయి ఎలాగో నేను తర్వాత చెప్తాను, చూద్దాం. 3.33 అని అంటున్నాడు. సో ఇక్కడ 2 3లు ఇచ్చాడండి, డాష్ 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 పెట్టలేదు, 2 3లే ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బార్ లేనప్పుడు ఇచ్చిన నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా మనము లవంలో రాసుకోవాలి, అంటే న్యూమరేటర్లో రాయాలి. పాయింట్ తీసేసి మిగిలిన వాల్యూస్ అన్నీ రాయాలి. రాసిన తర్వాత ఈ పాయింట్ బదులు 1 రాసుకుంటామండి. పాయింట్ బదులు 1 రాసుకుంటాం డినామినేటర్లో. తర్వాత పాయింట్ తర్వాత రైట్ సైడ్లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో, వాటి నెంబర్స్ డెసిమల్స్ ఎన్ని అయితే ఉన్నాయో 1 2 ఉన్నాయి కదా. సో 2 zeros రాసుకుంటాం. అంటే 3.33 వాల్యూ ఎంత అంటే 333/100 అనమాట. సో ఇది సింప్లెస్ట్ ఫామ్లోకి ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చెక్ చేయాలి. క్యాన్సిల్ అయితేనేమో అయినట్టు, లేకపోతే దాన్ని వదిలేయాలి. సో ఇక్కడ క్యాన్సిలేషన్ ఏది జరగదు కదా. సో దీని వాల్యూ ఎంత అంటే ఇంత అని చెప్తాం. నెక్స్ట్ 0.25 చూడండి, ఇక్కడ ఉన్నది ఆల్రెడీ ఇక్కడే ఉంది. సో దాన్ని మనం చేంజ్ చేస్తే 1/4లోకి రావాలి, వస్తుందో రాదో చూద్దాం. సో మనం ఫస్ట్ న్యూమరేటర్ ఎలా రాయాలి? ఇచ్చిన వాల్యూ యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి, పాయింట్ తీసేసి. సో 0.25 అంటే 0 ముందు ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసినాం, 25 అవుతుంది. బై డినామినేటర్ ఎలా రాస్తామండి? ఈ పాయింట్ ప్లేస్లో 1 రాయాలి, ఎన్ని డెసిమల్స్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. సో 25/100. ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేద్దాం. 5 5 25, 5 2 20, 0. సరే 5 2 10, 0 అవుతుంది. మళ్ళీ 5 టేబుల్లో 5 1 5, 5 4. సో మనకు ఏం మిగిలిందండి? పైన 1 కింద 4, న్యూమరేటర్ 1 డినామినేటర్ 4, అంటే వాల్యూ ఎంత అయింది? 1/4 అవుతుంది అనమాట. సో దీంట్లో నుంచి దీంట్లోకి చేంజ్ చేయడం 1/4 అండి. నెక్స్ట్ అండి 0.3 బార్ని మనం ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయడం ఎలా చేంజ్ చేస్తాం అనే దాని గురించి ఒకసారి చూద్దామండి. సో 0.3 బార్ అంటే మీనింగ్ ఏంటంటే 0.3333 ఎన్ని 3లైనా రాసుకోవచ్చు కదా. సో క్వశ్చన్లో ఇలా ఇచ్చిన సేమ్ మీనింగ్ అని గుర్తుంచుకోవాలండి. ఇలా ఇచ్చిన సేమ్ మీనింగ్. సో మనం ఏం చేస్తాం ఫస్ట్ దీన్ని రాయడానికి అంటే దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఇవే అడుగుతున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. సో 0.3 అంటే ఎంత అవుతుందండి? 3 అవుతుంది, న్యూమరేటర్ 3. ఇలా బార్ ఉన్నప్పుడు బార్ సింబల్ అంటే మైనస్ అని మైండ్లో గుర్తుంచుకోండి. పైన బార్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి న్యూమరేటర్లో అని గుర్తుంచుకోండి. ఏం మైనస్ చేస్తామంటే
బార్ తర్వాత ఏమైనా నెంబర్స్ ఉన్నాయా, బార్ కింద కాకుండా మిగిలిన ఏమైనా నెంబర్స్ ఉన్నాయా చెక్ చేయాలి. ఆ నెంబర్స్ని మైనస్ చేయాలి. ఏ నెంబర్ ఉంది ఇక్కడ, 0 మాత్రమే ఉంది, 0 మైనస్ చేస్తున్నాను. అయిపోయింది. బై న్యూమరేటర్ అయిపోయిందండి. డినామినేటర్లో ఏం చేయాలి అంటే ఈ బార్ కింద ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని 9s రాసుకోవాలండి, అన్ని 9s రాసుకోవాలి. సో ఇక్కడ బార్ కింద ఒక్కటే ఒక నెంబర్ ఉంది కదా, నేను 9 రాసుకుంటున్నాను. బార్ తర్వాత పాయింట్ తర్వాత ఏమైనా డెసిమల్స్ ఉన్నాయో చెక్ చేయాలి. ఏమీ లేవు కదా, లేనప్పుడు ఇలానే వదిలేయాలి. ఉంటే మాత్రం 0, ఎన్ని ఉంటే అన్ని 0లు రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అలా చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ 3 - 0 ఎంత అండి, 3/9. 3 1s 3 3s. సో మనకు ఫ్రాక్షన్ ఎంత వచ్చిందండి, 1/3. అంటే 0.3 బార్ వాల్యూ ఎంత వస్తుంది, 1/3 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 4 ఫ్రాక్షన్స్ ఇచ్చి దీంట్లో ఏది పెద్దది అని అడగొచ్చు, ఏది చిన్నది అని అడగొచ్చు, లేదు అంటే అసెండింగ్ ఆర్డర్లో రాయండి, డిసెండింగ్ ఆర్డర్లో రాయండి అని అడుగుతున్నాడండి క్వశ్చన్ని. సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఫస్ట్ నార్మల్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ కింద ఉన్న డినామినేటర్లు అన్నింటికి ఎల్సిఎం చేసి దాన్ని ఒక్కొక్క ఫ్రాక్షన్తో మల్టిప్లై చేసుకుంటూ క్యాన్సలేషన్ చేసుకుంటూ పోవాలి. పోయినప్పుడు అప్పుడు పైన వాల్యూస్ అనేవి వస్తాయి మనకు. సో దాంట్లో చిన్నదేదో పెద్దదేదో ఈజీగా తెలిసిపోతుంది. కానీ అదంతా ప్రాసెస్ చేసే అంత టైం మనకి ఎగ్జామ్ హాల్లో ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 2 ఫ్రాక్షన్స్ని డివైడ్ చేసుకుంటూ చేయాలండి. ఎలా అంటే ఇక్కడ ఈ 2 ఫ్రాక్షన్స్ని తీసుకుంటున్నాను ఫస్ట్ నేను. సో నేనేం చేస్తున్నానంటే స్మాల్ నెంబర్ ఏదో ఐడెంటిఫై చేయడానికి వెళ్తున్నాను, ముందు స్మాల్ నెంబర్ని ఐడెంటిఫై చేయడానికి వెళ్తున్నాను. సో ఇక్కడున్న ఈ ఫ్రాక్షన్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తామంటే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 1s ఏమవుతుందండి, 5 అవుతుంది, 5 1s 5 అవుతుంది. 3 2s ఏమవుతుంది, 6 అవుతుంది, 3 2s 6 అవుతుంది. సో ఈ రెండింటిలో చిన్నది ఏదండి, ఇది చిన్నది. సో ఈ చిన్నదాన్ని ఇలాగే ఉంచుకొని ఈ ఫ్రాక్షన్ పెద్దది కదా దాన్ని క్రాస్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 1/3ని ఈ 3/7ని రెండింటిని చెక్ చేయండి, ఏది చిన్నదో మళ్ళీ తెలుస్తుంది. సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్, 1 7s 7, 3 3s 9. సో మళ్ళీ ఇదే పెద్దదైంది, మళ్ళీ ఇదే చిన్నది 1/3, మళ్ళీ 1/3ని దీనికి చెక్ చేయాలి 2/9. సో ఇప్పుడు తెలిసిపోతుంది. ఒకవేళ ఇది చిన్నదైంది అనుకో ఇదే అన్నింటికంటే స్మాలరు, లేదు ఇది చిన్నదైంది అనుకో ఆల్రెడీ ఆటోమేటిక్గా ఈ రెండింటికన్నా ఇది చిన్నదే, దీనికన్నా ఇది చిన్నదంటే ఇదే కదా అన్నింటికంటే చిన్నది తెలిసిపోతుంది. సో 9 1s 9, 3 2s 6 అండి. సో ఇప్పుడు ఏది చిన్నదైంది, ఈ ఫ్రాక్షన్ చిన్నదైంది, ఇది పెద్దదైంది. సో ఇది పెద్దదైంది, ఇది దీనికన్నా ఇది పెద్దది, దీనికన్నా ఇది పెద్దది. సో మరి ఆన్సర్ ఏమవుతుంది మనకు, 2/9 అనే ఫ్రాక్షను అన్నింటికన్నా స్మాలర్ అని చెప్తామండి. సో బిగ్గర్ చెప్పాలంటే బిగ్గర్ వాల్యూ స్మాలర్ని క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే మనకి ఏదైతే బిగ్గర్గా ఉంటుందో ఆ బిగ్గర్ వాల్యూ తెలిసిపోతుందండి. సో దీంట్లో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా రాయొచ్చు. నేను క్వశ్చన్లో వస్తాయి, ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తుంటాను, దాన్ని బట్టి ముందుకు వెళ్దామండి. ఓకే అండి, ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామండి. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్రెస్ 3.31 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. P/Qలో రాయమంటున్నాడంటే ఖచ్చితంగా అది ఏంటండి, ఫ్రాక్షన్లో రాయమంటున్నాడు. సో 3.31 మొత్తానికి కూడా బార్ ఉందండి. సో ఒక క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి, తర్వాత కొంచెం స్పీడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొంచెం స్లోగా చెప్తా చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలని చెప్పినానండి, న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. పాయింట్ తీసేసి బార్ తీసేసి ఏదైతే ఉందో అది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మైనస్ సింబల్ కదా, బార్ ఉన్నప్పుడు మైనస్ పెట్టుకోవాలని చెప్పిన కదా, మైనస్ పెట్టుకొని పాయింట్ తర్వాత ఏ నెంబర్ బార్ కింద లేని నెంబర్లు ఏమున్నాయో చూడాలి. బార్ కింద లేని నెంబర్లు ఏమున్నాయి, 3 ఒకటే ఉంది, ఆ 3ని మైనస్ చేయాలి. బై బార్ కింద ఉన్న ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో అన్ని 9s రాసుకోవాలి. సో ఇక్కడ బార్ కింద 2 నెంబర్లు ఉన్నాయి, నేను 2 9లు రాసుకున్నాను. తర్వాత ఇక్కడ డెసిమల్ ఉంది కదా, ఈ డెసిమల్ తర్వాత ఏమైనా బార్ తర్వాత ఉన్న నెంబర్లు, బార్ లేకుండా ఉన్న నెంబర్లు ఏమైనా ఉన్నాయో చూడాలి. బట్ డెసిమల్ తర్వాత అంటే ఇక్కడ రైట్ సైడ్లో బార్ లేకుండా ఉన్న నెంబర్లు ఏం లేవు కదా, లేవు కాబట్టి అలాగే వదిలేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 3.031 రాసి 31కి బార్ ఉందనుకోండి, ఇక్కడ ఒక నెంబర్ ఉంది కదా, సో అప్పుడు ఇంకో 0 పెట్టాల్సి వచ్చేది మనం, ఎందుకంటే పాయింట్ తర్వాత బార్ లేకుండా ఉన్న డెసిమల్ 0 ఉంది కాబట్టి ఒక 0 పెట్టాల్సి వచ్చేది. 0 అనే కాదు, ఇక్కడ ఏ నెంబర్ ఉన్నాయండి, 2 ఉన్నా 0నే పెట్టాలి, 3 ఉన్నా 0నే పెట్టాలి. సో ఇక్కడ డెసిమల్ తర్వాత ఎలాంటి లేదు కదా, సో అందుకోసమని మనం 9 గానే వదిలేయాలి. ఇప్పుడు దీన్ని మైనస్ చేయండి, 31లో నుంచి 3 పోతే 28 అవుతుంది, అంటే 328
బై 99. ఇది ఎందులో అన్న క్యాన్సిల్ అవుతుందో చెక్ చేయండి, ఎందులో క్యాన్సిల్ అవ్వదు కదా. సో ఆన్సర్ ఈజ్ 328/99 అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్రాక్షన్స్ ఇచ్చాడు 1/3, 4/7, 2/5, 5/6, 3/5ని అసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటండి, ఫస్ట్ ఇది స్మాల్ టు బిగ్ అండి, ఆరోహణ క్రమం అంటాం. స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్స్గా రాయాలి. మరి ఇందులో మనకి స్మాల్ ఏది తెలుసా, తెలియదు. నెంబర్స్ ఉంటే చెప్పేవాళ్ళం కానీ ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు తెలియదండి. సో ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోవాలండి, ఇందులో ఉన్నవే ఇందులో ఉంటాయి కదా, సో చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. సో ఫస్ట్ నేను దీన్ని కానీ ఆప్షన్స్ త్రూ కానీ దేన్నో ఒక దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, దీన్ని ఆప్షన్స్ త్రూ ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. ఒకసారి ఆప్షన్స్ త్రూ ఎలా వెళ్ళాలో చూద్దాం. సో ఇచ్చిన ఫ్రాక్షన్సే ఇందులో ఉంటాయండి, వేరే చేంజ్ ఏమి ఉండవు కదా. సో మనం ఫస్ట్ రెండింటి చెక్ చేద్దాం. ఈ రెండింటిలో చెక్ చేయండి. 3 2s 6 అవుతుంది, 5 1s 5 అవుతుంది. మనకి స్మాల్ టు బిగ్ రావాలి కదా, మరి ఇక్కడ ఫస్టే బిగ్గర్ నెంబర్ వచ్చింది అంటే ఆప్షన్ 1 రాంగ్ అయిపోయింది అని అర్థమైపోయింది మనకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 5 1s 5, 3 2s 6. సో స్మాల్ వచ్చింది, ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రెండోది చెక్ చేయాలండి, రెండోది కూడా చెక్ చేయాలి. 5 2s 10, 5 3s 15. సో రెండో ఫ్రాక్షన్ కూడా స్మాలే. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ చెక్ చేయాలండి. 3 7s 21, 5 4s 20 అండి. చూడండి, ఇక్కడ స్మాలర్ నెంబర్ రావాలి కానీ బిగ్గర్ నెంబర్ వచ్చింది. సో ఈ ఫ్రాక్షన్ ఇక్కడ, ఈ ఫ్రాక్షన్ ఇక్కడ రావాలి. సో ఆప్షన్ బి కూడా రాంగ్ అయిపోయిందండి. నెక్స్ట్ సెకండ్ వన్ చెక్ చేయండి. 5 3s 15, 6 1s 6. ఇందులో ఫస్టే తెలిసిపోయింది, బిగ్గర్ నెంబర్ వచ్చింది. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇందులో ఉన్నాయి చెక్ చేయండి, అన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. 3 కాలేదంటే 4ది కదా ఖచ్చితంగా అయ్యేది. చెక్ చేద్దాం, అది కూడా అవుతుందండి. 5 1s 5, 3 2s 6. సో 5 అనేది స్మాల్, ఇది ఓకే. నెక్స్ట్ ఈ రెండు చెక్ చేయాలండి మళ్ళీ. 2 4s 2 7s 14, 5 4s 20. ఇది స్మాల్, ఓకే, ఇది కూడా వెరిఫైడ్. నెక్స్ట్ ఈ రెండు చెక్ చేయాలండి. 5 4s 20, 3 7s 21. సో ఇది కూడా స్మాల్, ఇది కూడా వెరిఫైడ్. నెక్స్ట్ ఇది 6 3s 18, 3 5s 5 5s 25 అండి. సో ఇది కూడా స్మాల్, వెరిఫైడ్. సో ఆన్సర్ ఏంటండి మనకి లాస్ట్లో ఉండేది ఇదండి. సో ఇలా ఆప్షన్స్ త్రూ చెక్ చేసుకుంటూ పోతే చాలా ఈజీగా సింపుల్ వేలో మనకు ఆన్సర్ తెలిసిపోతుందండి. సో నేను మీకు చెప్పుకుంటూ చేశాను కాబట్టి 1.5 minute పట్టింది, కానీ మీరు ఓన్గా చేస్తే జస్ట్ 10 secondsలో ఆన్సర్ అయిపోతుందండి. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, 0.27కే ఓన్లీ బార్ పెట్టాడండి, 7కే బార్ పెట్టాడు. సో దీన్ని ఎలా రాస్తామండి P/Q ఫామ్లో రాయడానికి? ఫస్ట్ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. మైనస్ బార్ ఉంది కదా, మైనస్ బార్ కింద లేని నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ మొత్తం రాయాలి. ఇక్కడ 2 మాత్రమే ఉంది. సో 2 బై డినామినేటర్లో ఎలా రాస్తాం, బార్ కింద ఉన్న ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో అన్ని 9లు, డెసిమల్ తర్వాత బార్ లేని నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జీరోస్ రాస్తాం. సో మనం 9 0 రాసుకున్నాం. సో 27 - 2 ఎంత అండి, 25/9. సింప్లెస్ట్ ఫామ్లోకి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 5 5s 5 1s 5 8s. సో ఆన్సర్ ఎంత అండి, 5/18 అండి. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, 4.2222 అంటున్నాడు అండి. సో 4.22 అంటే దాని మీనింగ్ ఏంటండి, మనం ఎలా రాస్తాం, 4.2 బారే కదా, 4.2 బార్. ఇండైరెక్ట్గా ఇలా ఇచ్చాడండి, కన్ఫ్యూజ్ కావద్దు. 4.2 బార్. సో దాన్ని ఎలా రాస్తాం, ఫస్ట్ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ మైనస్ బార్ కింద లేని నెంబర్లు బై బార్ కింద ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని 9లు, పాయింట్ తర్వాత ఏమైనా డెసిమల్స్ ఉన్నాయండి, లేవు. సో ఇది 4 ఉంది కానీ పాయింట్ ఇక్కడ సైడ్ ఉంది. సో అక్కడ సైడే బార్ లేకుండా ఉండాలి, అప్పుడు 0 రాస్తాం. ఇప్పుడు లేదు కాబట్టి 9 రాసేయాలి. సో 42 - 4 38/9. ఈ రెండు కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు కదా. సో 38/9 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 5th క్వశ్చన్ చూడండి, 0.474747 అంటే ఇక్కడ 2 నెంబర్లు రిపీట్ అవుతున్నాయండి. సో ఆ నెంబర్స్ ఏంటి, 0.47. 2 నెంబర్లు కాబట్టి 2 నెంబర్లకి బార్ రాసుకుంటాం. సో దీన్ని ఫ్రాక్షన్లోకి చేంజ్ చేస్తే 47 నెంబర్ యాజ్ ఇట్ ఈస్, బార్ ప్లేస్లో మైనస్ ఏమైనా బార్ లేకుండా ఉన్న నెంబర్లు ఉన్నాయా, ఏం లేవు కాబట్టి 0 బై బార్ కింద ఉన్న 2 నెంబర్లు 9999, పాయింట్ తర్వాత 8 డెసిమల్స్ లేవు కాబట్టి అయిపోయిందండి ఆన్సర్ 47/99. ఈ రెండు కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు. ఆన్సర్ ఇస్ 47/99 అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మిస్టేక్ వచ్చిందండి. దాంట్లో ఆన్సర్ ఆప్షన్ 27/100 ఉంది. సో కాదండి, 47/99 అండి. సో చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి చూడండి. ఇది 0.16 బార్ ప్లస్ 0.15 బార్ మైనస్ 0.13 బార్ అంటున్నాడండి. సో దీని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇంతమంది ఒకే ఒకటి ఇచ్చి ఫ్రాక్షన్ చేంజ్ చేయమనేది.
ఇప్పుడు 3 ఇచ్చి దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో కొంచెం టైం టేకింగ్, కాకపోతే త్వరగానే అయిపోతుంది. సో మనం చాలా ఫాస్ట్గా ట్రై చేయడం చూద్దామండి. న్యూమరేటర్లో 16 మైనస్ బార్ లేకుండా ఉన్న నెంబర్ 1 బై బార్ కింద ఉన్న నెంబర్ 9, ఒక 9 రాసుకుంటాం. సో పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంది కాబట్టి 90 ప్లస్ సేమ్ కూడా ఇది కూడా అలాగే రాయండి. 15 మైనస్ 1 బై 90 మైనస్ ఇక్కడ కూడా సేమ్ అండి 13 మైనస్ 1 బై 90 అవుతుంది. సో బార్ కింద 1 లేకుండా ఉన్నది 0. సో ఇప్పుడు ఒకసారి చూస్తే 16 మైనస్ 1 15 బై 90 ప్లస్ 15 మైనస్ 1 14 బై 90 మైనస్ 12 బై 90 అండి. సో ఇప్పుడు డినామినేటర్లు అన్నీ సేమ్ ఉన్నాయి కదా, సో ఎల్సిఎం 90 అవుతుంది. సో పైన యాజ్ ఇట్ ఈస్గా చేయడమే. 15 ప్లస్ ఉంది కదా, ప్లస్ చేయాలి. 15 ప్లస్ 14 29 మైనస్ 29లో నుంచి 12 తీసేయండి 17 అవుతుంది. సో ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 17 బై 90 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకసారి క్వశ్చన్ చూడండి, అసలు బార్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, జస్ట్ డెసిమల్స్ ఇచ్చాడు, ప్లస్లు మైనస్లో ఇచ్చాడు. సో దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేసుకుంటూ పోవడమే. సో ఫస్ట్ నెంబర్ ఏముందండి 156.025, నెక్స్ట్ 251.216 అండి. నెక్స్ట్ 52 అండి. 52ని 100లో రాయకూడదండి, ఇక్కడ రాసుకుంటున్నా 52.156 అండి. సో ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు ఏం లేదండి. ఒకవేళ 2 డిజిట్స్ ఇచ్చాడు అనుకుందాం, ఇక్కడ నేను చెప్తున్నాను ఉదాహరణకి, ఇక్కడ 6 లేదు అనుకుందాం, 15 ఉంది అనుకుందాం. సో ఆ 15ని ఈ లాస్ట్లో రాయకూడదండి, డెసిమల్ తర్వాత ఎలా రాస్తామంటే స్టార్టింగ్ నుంచే రాసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏముండదు కాబట్టి 0 పెడతాం. కానీ ఇక్కడ మనకి 6 అనే వాల్యూ వాడి ఇచ్చాడు కదా, సో ఆ 6నే యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటామండి. సో మనకి ఈ రెండు ప్లస్ చేయాలి, తర్వాత దీన్ని మైనస్ చేయాలి, అంతే కదా. సో ఈ రెండింటిని ప్లస్ చేసి మైనస్ చేద్దామండి. ఫస్ట్ ఈ రెండింటిని అయితే ప్లస్ చేద్దామండి. సో 156.025 251.216 అండి. ప్లస్ చేయండి 11 అవుతుంది. 407.241 ఇక్కడ ఏముందండి మైనస్ ఉంది. 52 మైనస్ 156 మైనస్ చేయండి. సో 10లో నుంచి 1 పోతే 11లో నుంచి 6 పోతే 5 అవుతుంది. మళ్ళీ వేరే తీసుకుంటాం 13 మైనస్ 5 8 అవుతుంది. 1 మైనస్ 1 0. 7లో నుంచి 2 పోతే 5 40 మైనస్ 5 35. సో ఆన్సర్ ఎంత అవుతుందండి 355.085 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 355.085. ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులకి షేర్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయడం అసలే మర్చిపోవద్దండి, మీ కామెంటే నాకు బూస్టింగ్. నెక్స్ట్ ఏ వీడియో చేయడాలో కూడా మీరే కామెంట్లో తెలియజేయండి. రైట్ అండి. లాస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒకసారి చూడండి. 2.666 ప్లస్ 2.77 ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి అని అనుకోవద్దండి అసలే. ఎందుకంటే డాష్ ఇండికేట్ చేసినట్టు దాని మీనింగ్ ఏంది 2.6 బార్ ప్లస్ 2.7 బార్ అని మీనింగ్, అంతే కదా. 2.6 బార్ ప్లస్ 2.7 బార్. సో దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చండి. యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ రాయాలి, మైనస్ పెట్టాలి, బార్ లేని నెంబర్ రాయాలి, బై బార్ కింద ఉన్న డిజిట్ రాయాలి, ఏమైనా నెంబర్ ఉన్నాయో రాయాలి, ఏం లేవు కదా, అంతే. నెక్స్ట్ ప్లస్ ఉందండి, ప్లస్ దీన్ని కూడా అలాగే చేస్తే 27 మైనస్ బార్ లేకుండా ఉన్నది 2 బై బార్ కింద ఉన్న నెంబర్ 9, డెసిమల్ తర్వాత బార్ లేకుండా ఏం లేవు కదా, వదిలేయాలి, అంతే ఇక. సో 26లో నుంచి 9 పోతే ఎంత అవుతుందండి 24/9 అవుతుంది. ప్లస్ 27లో నుంచి 2 పోతే 25/9 అవుతుంది. సో డినామినేటర్లో 9 ఉంది కదా, సో పైన రెండింటిని యాడ్ చేయడమే. 24 ప్లస్ 25 ఎంత 49 అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ 49/9 అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.